హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే గ్రామ్ న్యాయాలయస్. దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ అయింది. దేని గురించి అంటే మన దేశంలో ఆల్మోస్ట్గా 5,000+ గ్రామ్ న్యాయాలయస్ అనేవి ఉండాలి అనేది మనం స్టిపులేట్ చేసుకున్నాం. కానీ దాంట్లో ఓన్లీ 400 గ్రామ్ న్యాయాలయస్ ఉన్నాయి. దాంట్లో కూడా చాలా వరకు ఫంక్షనల్గా లేవు. సో ఈ కాంటెక్స్లో గ్రామ్ న్యాయాలయస్కున్న కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏంటి, అది ఎటువంటి టైప్ ఆఫ్ బాడీ, దానికి ఉన్న పవర్స్ ఏంటి, ఎవరు అపాయింట్ చేస్తారు, కంపోజిషన్ ఏంటనేది చూద్దాం. అలానే ఈ పర్టికులర్ యాక్ట్ అనేది ఎక్కడ వర్తిస్తుంది, ఎక్కడ వర్తించదు, దాంతోపాటు సమ్మరీ ట్రయల్ అనే కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ గ్రామ్ న్యాయాలయస్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి, అన్ని అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ చూద్దాం క్విక్గా. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం చూస్తే కనుక ఇవి వీడియో కాంపోనెంట్స్, వైఎన్ న్యూస్, బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇష్యూకి, వాట్ ఈస్ గ్రామ్ న్యాయాలయ, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, ఫీచర్స్ ఆఫ్ గ్రామ్ న్యాయాలయ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, స్ట్రాటజీస్ ఫర్ స్ట్రెంథనింగ్ గ్రామ్ న్యాయాలయస్ అండ్ సమ్మరీ ట్రయల్స్. సో ఇది మనం డిస్కస్ చేయబోతున్నాం సార్. దెన్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి, జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్. దెన్ వైఎన్ న్యూస్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను, ఒక ఎన్జిఓ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎన్జిఓ? నేషనల్ ఫెడరేషన్ ఫర్ సొసైటీస్ ఫర్ స్పీడీ జస్టిస్. ఇది సుప్రీంకోర్టులో ఒక పర్టికులర్ పిటిషన్ ఫైల్ చేసింది. దాని ప్రకారం ఏంటి, మనకు ఆల్మోస్ట్గా 6,000 ఆడ్ గ్రామ్ పంచాయత్స్ అనేవి ఉండాలి, నెంబర్ 6,000 వరకు ఉండాలి. కానీ దాంట్లో ఓన్లీ 481 ఉన్నాయి. 481లో కూడా ఎన్ని ఫంక్షనల్ చేస్తున్నాయి, ఓన్లీ 300+ మాత్రమే ఫంక్షనల్గా ఉన్నాయి అని చెప్పి ఈ పర్టికులర్ ఎన్జిఓ సుప్రీంకోర్టులో ఫాస్టర్గా గ్రామ్ న్యాయాలయాన్ని ఎస్టాబ్లిష్ చేయండి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వెనుక ఉన్న ఆబ్జెక్టివ్ని మనం ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నామని చెప్పి పిటిషన్ ఫైల్ చేయడంతో సుప్రీంకోర్టు ఇప్పుడు రీసెంట్గా సెంటర్ని డైరెక్షన్ ఇచ్చిందనమాట. అసలు ఎందుకు ఈ స్టేట్ ఉంది, న్యాయాలయాస్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయట్లేదు, ఎస్టాబ్లిష్ చేసిన ఎందుకు ఫంక్షనల్ చేయట్లేదు అనే రీజన్ సెంటర్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఇక్కడ మనం చూస్తే కనుక అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే 2019లో ఇలాంటి ఒక కేసే ఫైల్ అయింది. దాంట్లో ఏంటి, ఇలానే మనకి ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అని. అసలు గ్రామ్ న్యాయాలయస్ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అని అంటే ఫాస్టర్ జస్టిస్ ఉండాలి, స్పీడీ జస్టిస్ అనేది మళ్ళీ ఈక్వల్గా కూడా అవైలబుల్గా ఉండాలి అనే రీజన్తో మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో గ్రామ్ న్యాయాలయస్ చేయాల్సిన స్పీడీ జస్టిస్ అండ్ ఈక్విటబుల్ జస్టిస్ అనేది మరి అదే మీట్ అవ్వట్లేదు కదా. ఎందుకు అంటే ఎక్కువ ఫంక్షనల్ ఆపరేషనల్గా లేనప్పుడు మనకి ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనే రీజన్తో 2019లో ఒక కేసు ఫైల్ అవ్వడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడైతే సెంటర్ని మీ రెస్పాన్స్ ఏంటి, ఎందుకు ఫంక్షనల్గా లేవు అని అడిగినప్పుడు 2020లో సెంటర్ రీజన్ ఏం చెప్పింది అని అంటే ఈ గ్రామ్ న్యాయాలయాస్ అనే వాళ్ళు ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు, జనరల్గా స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎవరి కన్సల్టేషన్తో, హైకోర్టు కన్సల్టేషన్తో ఎస్టాబ్లిష్ చేస్తారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ లా ఏదైతే ఉందో గ్రామ్ న్యాయాలయాస్ యాక్ట్ 2008 ఏదైతే ఉందో దాంట్లో ఏం చెప్పారు, స్టేట్ గవర్నమెంట్ మే కాన్స్టిట్యూట్ అని ఉంది. సో సెంటర్ ఏం చెప్తుంది, మే కాన్స్టిట్యూట్ అంటే ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ కాదు, అక్కడ మే కాకుండా షెల్ అని ఉంటే కనుక అది మ్యాండేటరీ అవుతుంది. సో ఖచ్చితంగా మేము స్టేట్స్ని మీరు ఖచ్చితంగా గ్రామ్ న్యాయాలయాన్ని ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పలేము అనేది చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మే అనే టర్మ్ ఉంది అని చెప్పి సెంటర్ చెప్పిన సమాధానం. మే అంటే ఏంటి, ఇది మ్యాండేటరీ కాదు, ఆప్షనల్ అని. ఏ స్టేట్స్ కావాలనుకుంటే వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో అలాంటి ప్రొవిజన్ సెంటర్ సైట్ చేయడం జరిగింది. ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ. దెన్ ఫస్ట్ అసలు మనకి ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఇది ఎటువంటి టైప్ ఆఫ్ బాడీ, మనకి స్టాట్యూటరీ బాడీ. ఎందుకు అంటే ఇది ఎస్టాబ్లిష్డ్ అండర్ గ్రామ్ న్యాయాలయస్ అనేవి దేని కింద ఎస్టాబ్లిష్ చేశారు, గ్రామ్ న్యాయాలయస్ యాక్ట్ ఆఫ్ 2008 దాని కింద ఎస్టాబ్లిష్ చేసిన బాడీ ఇది. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఆర్టికల్ 39A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు గుర్తుంటే కనుక దాంట్లో ఏముంది, మనకి ఫ్రీ అండ్ ఈక్విటబుల్ జస్టిస్ ఆర్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఉండాలి అని చెప్పాం. మరి ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే లేదు కదా, ఎందుకంటే ఆల్ఫాబెట్ ఎప్పుడు వచ్చినా కూడా అది అమెండ్మెంట్ అని. ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసాం, 42nd అమెండ్మెంట్ 1976 ద్వారా. సో మనకి ఇక్కడ ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ స్పీడీ జస్టిస్ అనే దానికోసం ఈ పర్టికులర్ ఆర్టికల్ తీసుకొచ్చాం. అలానే మీకు గుర్తుంటే కనుక పార్ట్ 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పంచాయత్స్ గురించి డీల్ చేస్తుంది కదా. సో ఈ రెండు కూడా గ్రామ్ న్యాయాలయాస్కి సపోర్టింగ్గా ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఫీచర్స్ ఆఫ్ గ్రామ్ న్యాయాలయ ఏంటి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు ఇది స్టాట్యూటరీ బాడీ. దెన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 2008 యాక్ట్ ద్వారా. మరి ఇది ఎక్కడ వర్తిస్తుంది అంటే హోల్ ఆఫ్ ఇండియా మొత్తానికి యాక్ట్ వర్తిస్తుంది. కొన్ని ఎక్కడ వర్తించదు అని అంటే నాగాల్యాండ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్,
ఇలాంటి స్టేట్స్కి ఇది వర్తించదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, సో ఇక్కడ అప్లై అవ్వదు. దెన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కంపోజిషన్ ఏంటి గ్రామ న్యాయాలయాస్ది అంటే, జనరల్గా దీనికి ఎవరు ప్రిసైడింగ్ అథారిటీగా ఉంటారంటే న్యాయాధికారి అని పర్సన్ ఉంటారు. సో ఈ న్యాయాధికారికి ఎటువంటి పొజిషన్ ఉంటుంది, మనకి జనరల్గా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న అన్ని పవర్స్ అండ్ సాలరీస్ కానీ అన్నీ కూడా సేమ్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అంటే ఎవరు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అంటాం, ఎవరైతే కేసెస్ ఇంప్రిజన్మెంట్ 3 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ 3 years లోపు ఇంప్రిజన్మెంట్ పడే కేసెస్ని డీల్ చేస్తారు క్రిమినల్ ఆస్పెక్ట్స్లో, లేదంటే 10,000 ఫైన్ విషయాన్ని డీల్ చేస్తారో వాళ్ళకి ఈ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది అని చెప్పి ఈ పర్టికులర్ న్యాయాధికారి పోస్ట్ అనేది దీనికి ఈక్వలెంట్ అని మనం చెప్పొచ్చు. దెన్ మరి అసలు ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే కనుక స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది ఇన్ కన్సల్టేషన్ విత్ హూమ్, హైకోర్టు. స్టేట్ హైకోర్టు ఏదైతే ఉంటుందో వాళ్ళ కన్సల్టేషన్ మేరకు నోటిఫికేషన్ ఇచ్చి ఈ గ్రామ న్యాయాలయాస్ అనే వాటిని కాన్స్టిట్యూట్ చేస్తారు. మరి వీటికి జ్యూరిస్డిక్షన్ ఎక్కడ ఉంటుంది, ఏ ఏరియాలో జ్యూరిస్డిక్షన్ ఉంటుంది అనేది కూడా స్టేట్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ నోటిఫికేషనే హైకోర్టు కన్సల్టేషన్తో నోటిఫికేషన్ ద్వారానే మెన్షన్ చేస్తారు ఈ పరిధి ఈ పర్టికులర్ కోర్టుకి ఉంటుంది. దెన్ ఎటువంటి కేసెస్ని ఇది డీల్ చేయగలదు అంటే బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్. మీకు గుర్తుంటే కనుక యూపీఎస్సీ ఆల్రెడీ ఒక క్వశ్చన్ దీని మీద అడిగింది, ఓన్లీ సివిల్ కేసెస్ మాత్రమే చూస్తుంది, క్రిమినల్ కేసెస్కి పవర్ ఉండదు అని. బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ ఆర్ అండర్ ద అంబిట్ ఆఫ్ గ్రామ న్యాయాలయాస్. ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక మొబైల్ కోర్టుగా కూడా పనిచేస్తుంది. మొబైల్ కోర్ట్ అంటే మూవబుల్ కోర్ట్ అనమాట. సో మీకు తెలిసిందే కదా, సో మొబైల్ హాస్పిటల్స్ కానీ మొబైల్ అంబులెన్స్ మనం అంటాం కదా, అలా ఇది విలేజ్ టు విలేజ్ మనకి తిరుగుతూ న్యాయం చేసే విధంగా ఉంటుంది. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి ఇక్కడ, స్పీడీ అండ్ ఈక్విటబుల్ జస్టిస్. ఈ ప్రొవిజన్స్ని ఎన్షోర్ చేయడానికి దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. మరి దీనికి ఉన్న లీగల్ ప్యాకింగ్తో పాటు మనం ఏ ప్రొవిజన్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. జనరల్గా మన ట్రెడిషనల్ కోర్ట్స్ అనేవి అన్నీ కూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని బట్టి ఎవిడెన్సెస్ని ఎక్స్ప్లోర్ చేస్తాయి. కానీ గ్రామ న్యాయాలయాస్ కొన్ని ఎవిడెన్సెస్ ఏదైతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అడ్మిస్ చేయదో అలాంటి వాటిని కూడా వీటిని యాక్సెప్ట్ చేసే ప్రొవిజన్ వీటికి ఉంది. సో ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి అపీల్ ఉంటుందా ఈ కోర్ట్ ఆర్డర్స్ మీద ఫైనల్ అంటే అపీల్ కూడా ఉంటుంది. సో అపీల్ అనేది సివిల్ కేసెస్లో అయితే కనుక గ్రామ న్యాయాలయ చూసిన వాటికి ఎక్కడ ఫైల్ చేయాల్సి ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్టులో ఎంత టైం లోపల 6 months లోపల ఫైల్ చేయాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసెస్ అయితే కనుక ఆల్రెడీ గ్రామ న్యాయాలయ చూసిన దాన్ని కోర్ట్ ఆఫ్ సెషన్ అంటాం. అంటే ఏంటి, సెషన్స్ కోర్ట్. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి క్రిమినల్ కోర్ట్, అక్కడ 6 months లోపల అపీల్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సర్టన్ ఫీచర్స్. దెన్ మనం అర్థం చేసుకోవాల్సిన ఛాలెంజెస్ ఏంటి, అసలు గ్రామ న్యాయాలయాస్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది ఫస్ట్ అర్థం చేసుకుంటే మనకి ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ, అంటే కొన్ని స్టేట్స్లో ఎక్కువ ఉన్నాయి, కొన్ని స్టేట్లో అసలే లేవు. సో యూనిఫార్మిటీ అనేది లేకపోవడము, దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా లేకపోవడము. అట్ ద సేమ్ టైం మెయిన్ ఛాలెంజ్ ఏంటి ఇప్పుడు ఇక్కడ మనకి, మే అనే వర్డ్ ఉండటం. సో స్టేట్ గవర్నమెంట్ అనేది మే అంటే స్టేట్ గవర్నమెంట్ చాయిస్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఖచ్చితంగా షెల్ అనే టర్మ్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇలాంటి వాటికి ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సిన ఆబ్లిగేషన్ లేదు అని చెప్తుంది. అలానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, డిజిటల్గా కూడా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడము, ఇవన్నీ కూడా ఛాలెంజెస్గా ఉన్నాయి ఇంప్లిమెంటేషన్లో. దెన్ స్ట్రాటజీస్ ఏంటి, మనం దీన్ని ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి గ్రామ న్యాయాలయాస్ని అని అంటే కనుక మెయిన్గా మనం ఏం చేయాలి, ఇక్కడ ఏమైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటి కోసం ఎన్ష్యూరింగ్ యూనిఫార్మిటీ కానీ, తర్వాత వేకెన్సీస్ ఏమైనా ఉంటే వాటిని త్వరగా ఫిల్ చేయడము, కొంచెం లాని మళ్ళీ మార్చడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గ్రామ న్యాయాలయాస్కి లీగల్ బ్యాకింగ్ దేని నుంచి ఉంది, గ్రామ న్యాయాలయాస్ యాక్ట్ ఆఫ్ 2008 ఉంది కదా, దాన్ని మనం ఇంకొంచెం మార్చి మే అనే టర్మ్ బదులు షెల్ అనే టర్మ్ని పెట్టడము. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది, కాన్స్టిట్యూషనల్గా ఆబ్లిగేషన్ కూడా ఉంటుంది స్టాట్యూటరీ పరంగా. దెన్ ఫండింగ్ మెకానిజమ్స్ని ఇంక్రీజ్ చేయడము, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫాస్ట్గా నోటిఫికేషన్స్ ఇచ్చి ఫిల్ చేయడము, క్రియేట్ చేయడము, ఇలాంటివన్నీ ఇంకొన్ని పవర్స్ ఇవ్వడము, ఇవన్నీ చేస్తే గ్రామ న్యాయాలయాస్ అనేవి స్ట్రెంథెన్ చేయొచ్చు అని చెప్పి మనం రాయొచ్చు. దెన్ ఇక్కడ సమ్మరీ ట్రయల్స్ అనే కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. సమ్మరీ ట్రయల్ అంటే ఏంటి, ఇది సెక్షన్ 260 to 265 ఆఫ్ సిఆర్పిసిలో మెన్షన్ చేయబడి ఉంది. సో సమ్మరీ ట్రయల్ అంటే ఏంటి,
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్టికులర్ కేసు జరిగింది అనుకుందాం. ఆ కేసు అంటే ఒక పర్టికులర్ ఒఫెన్స్ జరిగితే ఒఫెన్స్లో ఎవరైతే అక్యూస్డ్ ఉన్నారో అతనే నేనే ఇది చేశాను అని చెప్పి వచ్చి కోర్టు ముందు లొంగిపోతే కనుక అది ఫాస్టర్ ట్రయల్ అవుతుంది కదా. అలాంటి ప్రొవిజన్స్ని ఎన్హాన్స్ చేయడానికి ఈ సమ్మరీ ట్రయల్ అనేది సిఆర్పిసిలో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఎవరైతే దోషిగా పేర్కొన్న వ్యక్తి ఉంటారో ఆయన నేనే చేశాను అని చెప్పి కోర్టు ముందు లొంగిపోతే మనకి ఆ ట్రయల్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది, తొందరగా క్లోజ్ చేసేయచ్చు కదా కేసుని. సో దానికోసమే సమ్మరీ ట్రయల్ కాన్సెప్ట్ అనేది ఉంది. సో ఇది కూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బట్టి ఉండదు. జనరల్గా ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఫాలో అయ్యి స్పీడీ జస్టిస్ని ఎన్షూర్ చేయడానికి ఇలాంటి మెజర్స్ని సిఆర్పిసిలో మెయింటైన్ చేస్తారు. సో దీని తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక ముఖ్య అంశం ఏంటి అంటే కనుక ఈ గ్రామ్ న్యాయాలయాస్లో కూడా మనకి కన్సిలియేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. కన్సిలియేషన్ అంటే ఏంటి? ఇద్దరు కూడా మధ్యవర్తిత్వం ద్వారా కానీ లేకపోతే వాళ్ళిద్దరు పరస్పరంగా అంగీకరించుకుని కూడా వాళ్ళు ఒక మ్యూచువల్ డిస్ప్యూట్ అనే దాన్ని ఎండ్ చేసుకోవచ్చు. సో ఇది కన్సిలియేషన్. దెన్ కన్క్లూజన్లో మీరు ఏం రాయొచ్చు, ఇక్కడ గ్రామ్ న్యాయాలయాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది హైలైట్ చేయాలి. ఎందుకు అని అంటే మనకి ఫేర్, స్పీడీ అండ్ ఈక్విటబుల్ జస్టిస్ దీన్ని ప్రమోట్ చేయడానికి ఈ గ్రామ్ న్యాయాలయాస్ అనేవి హెల్ప్ చేస్తాయని చెప్పి కన్క్లూజన్ రాయొచ్చు. Then practice question ఏంటనే చూద్దాం. So with reference to Gram Nyalaya Act, which of the following statements are correct? As per that, Gram Nyayalayas can hear only civil cases and not criminal cases. Act allows local social activists as mediators and reconciliators. వీళ్ళు ఇలా పార్టిసిపేట్ చేయొచ్చా లేదా, యాక్ట్లో ఏది ఉంది అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై గ్రామ్ న్యాయాలయాస్ ఇన్ ఇండియా. హౌ డూ దీస్ ఛాలెంజెస్ ఇంపాక్ట్ యాక్సెస్ టు జస్టిస్ ఇన్ రూరల్ ఏరియాస్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఈ టైల్ వర్డ్ ఇంపార్టెంట్. క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే ఏంటి? కొంచెం నెగిటివ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామిన్ అంటే ఇన్ డెప్త్ ఆఫ్ ద పర్టికులర్ ఇష్యూ మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఏమడుగుతున్నారు, ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ అనే దాని మీద మీరు అడ్రస్ చేయాల్సి ఉంది. అసలు గ్రామ్ న్యాయాలయాస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి? యూనిఫార్మిటీ లేకపోవడం, అన్ని స్టేట్స్లో గ్రామ్ న్యాయాలయాస్ అసలు సెటప్ అవ్వకపోవడం, లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్కి మే అనే నోటిఫికేషన్ ఉండటం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఛాలెంజెస్గా మెన్షన్ చేసి ఈ ఛాలెంజెస్ అనేవి జస్టిస్ని ఎలా తీసుకొస్తున్నాయి. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ నుంచి ఏంటి, ఈ గ్రామ్ న్యాయాలయాస్ అనే కాన్సెప్ట్ రూరల్ ఏరియాస్లోనే ఉంది. అందుకనే పార్ట్ 9 ఆఫ్ పంచాయత్స్ అని మనం మెన్షన్ చేసాం. సో వీటిని మనం రూరల్ ఏరియాస్లో ఎలా యూజ్ చేసి ఎన్హాన్స్ చేయొచ్చు జస్టిస్ అనే దాన్ని, ఎలా ఓవర్కమ్ చేయాలి ఛాలెంజెస్ అనే దాన్ని మీరు ఆన్సర్ రాయొచ్చు. దెన్ వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాము అంటే గ్రామ్ న్యాయాలయాస్ అంటే ఏంటి, గ్రామ్ న్యాయాలయాస్ యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అది ఏ టైప్ ఆఫ్ బాడీ, కంపోజిషన్ ఏంటి, ఎవరు అపాయింట్ చేస్తారు, వాటికి అపీల్స్ ఉంటాయా లేదా, అలానే మన సమ్మరీ ట్రయల్స్ అనే కాన్సెప్ట్ ఏంటి, అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ లెట్ us know. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.